వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వికోటాలో భారీగా పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, నలుగురు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను వికోట పోలీసులు అరెస్ట్ చేశారు. వికోట కేజీఎఫ్ రోడ్లో పట్రపల్లి దగ్గర తనిఖీలు చేస్తుండగా అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. వారిని విచారించగా సుమారు 21 వాహనాలను దొంగతనం చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసి అంతర్రాష్ట్ర దొంగలను పల్మనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి రిమాండ్కు తరలించారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. పేర్లు ఒకడొచ్చేసి ఈ కేజీఎఫ్ కేశంపల్ల చిన్న పుత్తూరుకు చెందిన కుమారు మరియు అలాగే బంగ్లాపూర్కు చెందిన పవన్ కుమార్. వీళ్ళిద్దరు ఒకతంది బీకోట, ఒకతంది కర్ణాటక. వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిల్ దొంగతనాలు చేయడం అవన్నీ బీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము, బీకోట, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు ఇక్కడ కొంతమంది బీకోట్లో రిసీవర్స్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో ఒక అతను వచ్చేసి వీళ్ళల్లో సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం, వీళ్ళిద్దరూ రిసీవర్సు. వీళ్ళిద్దరిది కూడా బీకోట. వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు 21 మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ను కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 21 మోటార్ సైకిళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ టోటల్గా 22 మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 20 lakhs ఉంటుంది. వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది. వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. సార్ ఇంకా ముద్దాయిలు ఎక్కువ మంది దొరికినారు. ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు 22 మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు. ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.